మనం ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. అదేంది అసలు వాళ్ళు ఎందుకు బంద్ చేశారు, ఎందుకు ఓపెన్ చేశారు అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ది షట్ డౌన్ వాళ్ళు ఫెడరల్ బడ్జెట్ కిందకు వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ బంద్ చేశారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ పెట్టినట్టు అండర్ మెయింటెనెన్స్ అని చెప్పి పెట్టారు. సో అది ఇప్పుడు రీఓపెన్ అయింది. యాక్చువల్గా దీనికి రీఓపెన్ అవడానికి కారణాలు కూడా వాళ్ళు ఏంటంటే ఈ వీసాసే డిలే అవుతున్నాయి, మళ్ళీ ప్రాసెస్లు అన్నీ ఆగిపోతే వర్క్ అంతా మన షట్ డౌన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఏమో తెలియదు. అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటాయి కదా, H2A H2B ఇలాంటి వీసాలు, సో ఆ ప్రాసెస్ కూడా ఆగిపోయింది. ఈ గ్రీన్ కార్డ్ రిలేటెడ్ ప్రాసెస్లు అన్నీ ఆగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టున్నారని చెప్పేసి న్యూస్లలో అయితే రాశారు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుడ్ న్యూస్ ఏంటంటే రీస్టార్ట్ అయితే అయింది. పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. LCAలు H1 ఎవరైనా మీరు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అవ్వాలంటే కొన్నిసార్లు పాత LCAలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటారు, కానీ బట్ ఒక్కొక్కసారి వాళ్ళు కొత్త LCAలు అడుగుతున్నారు. సో ఎవరైనా సరే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ మీరు అప్లై చేసుకోవాలన్నా అందరికీ LCA అయితే కంపల్సరీ కావాల్సిందే. మీ రోల్ మారింది, పొజిషన్ మారింది, ఏది మారినా శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇంకొత్త LCA అయితే తీసుకోవాలి. కాబట్టి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఎప్పుడు ఎంతవరకు అయినాయి అనేది తెలియదు, ఎందుకంటే ఓపెన్ అయింది కూడా ఒక 2 days అవుతుంది అంతే. అంటే LCA అప్రూవ్ కావాలంటే అట్లీస్ట్ 7 days పడుతుంది. మరి ఆ బ్యాక్లాగ్స్ అన్నీ ఉంటాయి కదా, పాత బ్యాక్లాగ్స్. సో మరి ఆ బ్యాక్లాగ్స్ అంటే అంతకుముందు వాళ్ళు అప్రూవ్ చేయాల్సిన 7 days బ్యాక్లాగ్స్ ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి అప్లోడ్ చేసేటువంటివి, ఇవన్నీ కలుపుకుంటే మరి 7 daysలో అవుతుందా లేదా కొంత టైం పట్టచ్చా, ఇన్ బిట్వీన్ మళ్ళీ వీళ్ళు ఉంచుతారా మూస్తారా అది కూడా డౌటే, తెలియదు.